ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని 3వ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది 22 ఏప్రిల్ 2023 శనివారం నాడు అక్షయ తృతీయ వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనేందుకు పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ రోజున కేవలం షాపింగ్ మాత్రమే కాదు, దాన ధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. దీపావళి మాదిరిగానే అక్షయ తృతీయ రోజున కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన రోజున ఈసారి ఏకంగా 6 శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ పవిత్ర యోగంలో కొన్ని పనులు తప్పనిసరిగా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీకు ధనలక్ష్మి అనుగ్రహం లభించడమే కాదు, మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ సందర్భంగా అక్షయ తృతీయ రోజున ఏ శుభయోగాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజు వచ్చిన 6 శుభయోగాలలో మొదటిది త్రిపుష్కర యోగం. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 5:49 నుంచి ఉదయం 7:49 వరకు ఉంది. ఆయుష్మాన్ యోగం ఉదయం 9:26 శుభయోగం ఉదయం 9:36 నుంచి రాత్రంతా. రవి యోగం 22 ఏప్రిల్ రాత్రి 11:24 నుంచి 23 ఏప్రిల్ ఉదయం 5:48 వరకు. సర్వార్థ సిద్ధి యోగం ఏప్రిల్ 22 రాత్రి 11:24 నుంచి ఏప్రిల్ 23 ఉదయం 5:48 వరకు. అమృత సిద్ధి యోగం ఏప్రిల్ 22 రాత్రి 11:24 నుంచి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23 ఉదయం 5:48 వరకు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున ఏ సమయంలో అయినా పెళ్లిళ్లు చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా ఇతర ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల తమ సంపద మరింత పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే శివలింగానికి జలాభిషేకం చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయి. మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు. అక్షయ తృతీయ రోజున వైవాహిక జీవితంలో బంధాన్ని మరింత బలపరుచుకోవాలంటే ఆలుమగలిద్దరూ ప్రత్యేకమైన రంగుల దుస్తులను ధరించాలి. ఈ పవిత్రమైన రోజున దంపతులిద్దరూ గులాబీ, నారింజ రంగు దుస్తులు ధరిస్తే మీ ఇద్దరి మధ్య సామరస్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ రంగులను ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఈ రంగు దుస్తులను తప్పక ధరించండి. అదేవిధంగా అక్షయ తృతీయ రోజున పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భాగస్వామితో కలిసి రుద్రాభిషేకం చెయ్యాలి. ఈ అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయి.